హాయ్ అండి. ఈరోజు మన నిజ జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ఐపీసీ సెక్షన్ 365. ఓకే, కిడ్నాప్, అపహరణ. కింద చూసుకోవచ్చు మనం, ఎవరైతే మనుషులను అపహరించి దాచిపెడతారో వారిపై సెక్షన్ 365 ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించబడుతుందని స్పష్టంగా తెలుస్తుంది. దీనిని మనం ఎలా చూసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ లవర్స్ లేచిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఓకే, లేచిపోయి ఎక్కడో ఉన్నారు, స్థిరపడ్డారు. ఓకే, సో అమ్మాయి కదా, అమ్మకు ఫోన్ చేస్తుంది సహజంగా. అప్పుడు అమ్మ అంటుంది, అమ్మా అంటుంది. ఇటు నుంచి అమ్మాయి కూడా అమ్మా అంటుంది. ఓకే, సో వాళ్ళ సంభాషణ ఏదో కొనసాగించుకొని లాస్ట్ మరి బిడ్డ అంటుంది, అమ్మ మరి ఎలాగమ్మా, నేనైతే వచ్చేసినా కదా అంటుంది. అప్పుడు అమ్మ అంటుంది, నువ్వు అదంతా ఏం టెన్షన్ తీసుకుని బిడ్డ. ఓకే, ఓన్లీ నువ్వు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒకే ఒక డైలాగ్, నాకేం సంబంధం లేదు సార్, వీడే నాకు బలవంతం పెట్టి తీసుకొచ్చాడని చెప్పు. ఓకే, వీడే నాకు బలవంతం పెట్టి తీసుకొచ్చాడని చెప్పు, మిగతాదంతా మేము చూసుకుంటామని చెప్తారు. అప్పుడు ఏముంది, ఇక ఐపీసీ సెక్షన్ 365 ప్రకారం నీ పైన కేసు పెట్టేస్తారు, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా కట్టమంటారు. ఓకే, సో అమ్మాయిల్ని తను తప్పుదోవ పట్టించట్లేదు. ఓకే, అమ్మాయిలది నేను తప్పు అని అనట్లేదు, సాధారణం మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కాబట్టి ఇలా చెప్పానంటే. ఓకే, థ్యాంక్స్ అండి.